హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను హెల్త్ కేర్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో అంటే డాక్టర్స్, సర్జన్స్, ఫిజిషియన్స్, క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్స్, రెసిడెంట్ డాక్టర్స్, జూనియర్ రెసిడెంట్స్, సీనియర్ రెసిడెంట్స్, సీనియర్ కన్సల్టెంట్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, హాస్పిటల్లో వర్క్ చేసే వాళ్ళందరూ, నర్సింగ్ స్టాఫ్, ఆయాలు, హాస్పిటల్లో వర్క్ చేసే ఆయాలు అందరూ ఎవరైతే హాస్పిటల్ ఇండస్ట్రీలో లేకపోతే మెడికల్ హెల్త్ ఫీల్డ్లో వర్క్ చేస్తారో వాళ్ళందరూ హెల్త్ కేర్ వర్కర్స్ కిందే వస్తారు. వాళ్ళ హెల్త్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో చెప్తున్నాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లీప్ని ప్రయారిటైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. 7 to 8 అవర్స్ స్లీప్ ఉండేటట్టు చూసుకోండి. మీరు ఏ షిఫ్ట్ అన్నా చేయండి, మార్నింగ్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్, జనరల్ షిఫ్ట్, కానీ స్లీప్ హైజీన్ ప్రాక్టీస్ చేసుకొని 1 అవర్ నిద్రపోయే ముందు స్క్రీన్స్ని అవాయిడ్ చేసుకొని మీరు పడుకునే రూమ్ని డార్క్గా ఉంచుకొని అప్పుడప్పుడు 20 to 30 minutes న్యాప్ తీసుకుంటూ 7 to 8 అవర్స్ కంటిన్యూస్ స్లీప్ ఉండేటట్టు చూసుకోండి. స్టే హైడ్రేటెడ్. మీ వాటర్ బాటిల్ని రెగ్యులర్గా మీరు వర్క్ చేసుకునే ప్లేస్లో పెట్టుకోండి. డిహైడ్రేషన్ అవాయిడ్ చేయండి. డిహైడ్రేషన్ వల్ల ఫెటీగ్ ఉంటుంది, బాడీ పెయిన్స్ వస్తాయి, ఇరిటబిలిటీ వస్తుంది, కాన్సన్ట్రేషన్ సరిగ్గా ఉండదు. సో డిహైడ్రేషన్ లేకుండా స్టే హైడ్రేటెడ్. ప్రొటెక్ట్ యువర్ మస్కులోస్కెలిటల్ హెల్త్. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయలేకపోతే మైక్రో ఎక్సర్సైజెస్, షోల్డర్ రోల్స్, కాఫ్ రైజెస్, నెక్ స్ట్రెచెస్ ఎవ్రీ 1 to 2 hours చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ మనకు కూడా ఉంటుంది హెల్త్ కేర్ వర్కర్స్ కింద. రాసుకుంటూ కూర్చుంటాము. సో మధ్య మధ్యలో ఒక వాక్ తీసుకోండి, పేషెంట్ దగ్గరికి వెళ్ళి పలకరించరండి, ఒక 2-3 రౌండ్స్ వేయండి సర్కిల్లో. సో మీరున్న సర్కిల్లో సపోర్టివ్ ఫుట్వేర్ ఉండేటట్టు చూసుకోండి. ఒబీస్గా ఉంటే కంప్రెషన్ స్టాకింగ్స్ కూడా వేసుకోండి. మెయింటైన్ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ. 150 minutes ఆఫ్ వీక్లీ యాక్టివిటీ ఉండేటట్టు చూసుకోండి. బ్రిస్క్ వాక్ చేయండి, స్టేర్ క్లైంబింగ్ చేసుకోండి. అవాయిడ్ లిఫ్ట్స్ అవాయిడ్ చేసి స్టేర్స్ని ఎక్కేటట్టు చూసుకోండి. క్విక్ మొబిలిటీ రొటీన్స్ ఉండేటట్టు చూసుకోండి. ఈట్ ఫర్ సస్టైన్డ్ ఎనర్జీ. న్యూట్రిషియస్ స్నాక్స్ని, నట్స్, యోగర్ట్, ఫ్రూట్స్, ఎగ్స్ మీ స్నాక్స్లో ఇంక్లూడ్ చేసుకోండి. హాస్పిటల్ క్యాంటీన్ ఫుడ్ ఎక్కువ తినకండి. మీల్స్ స్కిప్ చేయకండి. ఎమర్జెన్సీ స్నాక్ కిట్ ఉంచుకోండి మీ దగ్గర. ప్రాక్టీస్ ఎమోషనల్ హైజీన్. బ్రీఫ్ గ్రౌండింగ్ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేసుకోండి. ఒక్కోసారి ఒక 10 minutes స్లో బ్రీదింగ్ చేసుకోండి. నెంబర్స్ కౌంట్ చేసుకోండి. కొంచెం సేపు మెడిటేట్ చేసుకోండి. ఒకవేళ అవసరమైతే థెరపీ తీసుకోండి. సీక్ ప్రొఫెషనల్ సపోర్ట్. యూస్ పీపీఈ కన్సిస్టెంట్లీ అండ్ కరెక్ట్లీ. మీ మాస్క్ కానీ, శానిటైజర్ కానీ, గ్లౌస్ కానీ మీ వర్క్ బ్యాగ్లో ప్లేస్ చేసుకొని క్రాస్ కంటామినేషన్ని ప్రివెంట్ చేయండి. మేనేజ్ వర్క్ లోడ్ అండ్ సెట్ బౌండరీస్. ఎప్పుడైతే